ప్రేమటువంటి దేవుని వారలారా, మనిషి ప్రతి ఒక్కరూ కారణ జన్ముడని మనము తెలుసుకోవాలి. మనిషి జన్మకు ఒక కారణం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ కారణం అంటే, దేవుడు నిత్యము జీవించేవాడు, మరణం లేనివాడు. మరణం లేని జీవితాన్ని జీవించాలని ఆయన పిల్లలమైన మనకు జీవాన్ని ఇచ్చి లోకానికి పంపించాడు. జీవాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడు శరీరాకార నిర్మాణాన్ని కూడా చేసి ఇచ్చాడు. 2 కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, అవయవాలన్నీ చేసి ఇచ్చాడు. ఎందుకు చేసి ఇచ్చాడు అనేది మనము తెలుసుకోవాలి. అందుకని కారణం ఉంది, నేను నిన్ను చేయడానికి, నిన్ను పుట్టించుకోవడానికి కారణం ఉంది అని చెప్తున్నాడు. ఆ కారణం ఏంటో అంటే, దేవుడు మరణం లేనివాడు కాబట్టి నీవు కూడా నిత్యము మరణం లేని జీవితాన్ని జీవించాలని దేవుడు తెలియజేసి పంపించాడు ఈ లోకానికి. కానీ దేవుని మాటను అతిక్రమించి పాపము చేసి పాపం వల్ల వచ్చేటటువంటి జీవితాన్ని, మరణాన్ని తెచ్చుకున్నాం. మరణం అనేటువంటిది లోకంలో మనిషికి ఉన్నది. ఆ మరణాన్ని తప్పించాలి అనేటువంటి ఆలోచనతో మనిషి ఎంతో వెతుకుతున్నాడు ప్రకృతిలోటువంటి ప్రతి పదార్థాన్ని. కానీ మనిషికి చేత కావటం లేదు. మనిషి మరణాన్ని జయించలేకపోతున్నాడు. మనిషి మరణాన్ని ఆపలేకపోతున్నాడు. మనిషి పాపాన్ని మానలేకపోతున్నాడు. మనిషి పాపాన్ని జయించలేకపోతున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కాబట్టి, నిత్యము జీవించేవాడు కాబట్టి, ఆయన గర్భాన పుట్టినటువంటి మనము కారణ జన్మలము కాబట్టి, నిత్యము బ్రతకాలని ఆయన ఆశ ఉన్నది కాబట్టి, అలాంటి ఆశను కలిగినటువంటి లోకమైనటువంటి మనుషులందరూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. కాబట్టి అలాంటి జీవితాన్ని జీవించినప్పుడు మనము నీతిమంతులం అవుతాము. దేవుని గర్భాల నుంచి వచ్చినటువంటి మనము ఆయన మరణం లేనిటువంటి జీవితాన్ని జీవిస్తాము. కానీ దేవుని మాట వినక మనకు మరణం తెచ్చుకున్నాం కాబట్టి మరలా ఆయన మాట వింటే మనము నిత్యము జీవించేటువంటి అవకాశం ఉంటుంది. మరణించిన తిరిగి లేచేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాడు. అందుకని లోకమైనటువంటి మనుషులందరూ కారణ జన్ములు కాబట్టి, కారణ జన్ములైనటువంటి మనము, మరి లోకమైనటువంటి మనుషులైనటువంటి మనము ఏదైనా ఒక వస్తువును తయారు చేసుకుంటే ఆ వస్తువును ఎందుకు తయారు చేసాము అనేటువంటిది ఆలోచించి ఆ వస్తువును ఆలోచన ప్రకారంగా మనం ఉపయోగించుకుంటాము. ఆ వస్తువు ఉపయోగపడుతుంది. మరి దేవుడు కూడా మనల్ని ఎందుకు చేశాడంటే, సత్క్రియలు చేయటం నిమిత్తం నిన్ను పుట్టించుకున్నాను, పుట్టించి తిని అని చెప్తున్నాడు. మరి సత్క్రియలు చేయకుండా మనం ఏం చేస్తున్నాం అంటే దుర్నీతి కార్యాలు చేస్తున్నాము. దుర్నీతి ఆలోచనలతో కూడినటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. దుర్నీతితో కూడినటువంటి బ్రతుకుచున్నాం. దుర్నీతి కార్యములు కూడినటువంటి మరి ఎన్నో భయంకరమైనటువంటి వికృత చేష్టలు చేస్తున్నాం లోకంలో. ఎన్నో భయంకరమైనటువంటి జీవితాలు, అది నరహత్య కావచ్చు, వ్యభిచారం కావచ్చు, మోసం కావచ్చు, దోపిడీ కావచ్చు, అన్యాయం కావచ్చు, అక్రమం కావచ్చు, ఇవన్నీ చేసి సంపాదించుకున్న మనిషి సంపాదించినది ఎంటేసుకొని వెళ్తాడంటే వేసుకొని వెళ్ళలేడు. ఎంత గొప్ప హీరో అయినా, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా, ఎంత గొప్ప మేధావి అయినా, ఎంత గొప్ప ప్రధానమంత్రి అయినా, ఎంత అధ్యక్షుడైనా, ఎంత గొప్ప డాక్టర్ అయినా, ఎంత గొప్ప ఇంజనీర్ అయినా సంపాదించుకున్నది ఏది ఎంట తీసుకెళ్ళలేడు. లోకంలో మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రులను చూస్తున్నాం, అధికారులను చూస్తున్నాం, సంపాదించుకున్నారు. కానీ సంపాదించినదంతా కాపాడలేకపోతుంది లోకంలో ఉన్న మనుషులను. మరి ఎవరు కాపాడుతారు? ఎవరు మరణం నుంచి మనకు విడుదల అనుగ్రహిస్తారు? ఎవరు మరణం నుంచి జీవంలోనికి దాటిస్తారు? ఎవరు మనల్ని శాశ్వతమైనటువంటి ఆ బ్రతుకును ఇస్తారు అనేది ఒకసారి ఆలోచించాలి. అందుకని ఆ బ్రతుకును గురించి, ఆ జీవితాన్ని గురించి, ఆ ఉన్నతమైనటువంటి జీవవాక్కులను గురించి లోకంలో ఎవరు ప్రకటించలేకపోతున్నారు, లోకంలో ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి లోకంలోటువంటి శాస్త్రవేత్తలు, ధనికులు, మేధావులు అందరూ చచ్చి మరణాన్ని పొందుకుంటున్నారు. మరణాన్ని జయించలేకపోతున్నారు. కాబట్టి అతి మరణమైనటువంటి ఆ భయంకరమైనటువంటి స్థితి నుంచి విడిపించాలని ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పిల్లలైనటువంటి లోకమైనటువంటి మనుషులందరూ నశించి నరకానికి వెళ్ళుట ఇష్టము లేక ఆ దేవుడు మనలాంటి పోలికను మరల ఈ లోకానికి వచ్చి ధరించుకొని ఎలా బ్రతకాలని చూపించాడు. ఆయన ప్రేమను చూపించాడు, ఆయన త్యాగాన్ని చూపించాడు లోకంలో. అందుకనే సత్యవంతులుగా బ్రతకండి నాయన, యథార్థవంతులుగా బ్రతకండి నాయన, నీతిమంతులుగా బ్రతకండి నాయన. మీరు చనిపోయిన తిరిగి
లేపబడతారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు, మరణం లేని జీవితాన్ని శాశ్వత కాలంగా ఉంటారని చెప్తున్నాడు. మీరు చనిపోయిన తర్వాత లోకంలో ఉన్నటువంటి మనుషులు మీకు ఏం ప్రకటిస్తున్నారంటే, చచ్చిపోయిన తర్వాత జంతువు లేకపోతాము పాపమును బట్టి, చచ్చిపోయిన తర్వాత ఇంకా ఎక్కడ ఏదో ఒక జీవితాన్ని జీవిస్తాము, ఆ జీవితంలో మరల ఇంకో జీవితం ఉంటుంది, ఆ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉంటుంది, ఇలా నేర్పిస్తున్నారు మనుషుల లోకంలో. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒక్కసారి ఆలోచించండి, లోకంలో ఏ వస్తువైనా మరి తన గుణాన్ని కోల్పోతుందా? ఒకసారి బంగారును ఆలోచిస్తే, ఆ బంగారును విడగొట్టి చిన్న ముక్కను మట్టిలో కలిపేసినా దాని గుణాన్ని పోగొట్టుకోదు, ఒక ఇనుమును దాని గుణాన్ని పోగొట్టుకోదు, ఒక వెండిని తన గుణాన్ని పోగొట్టుకోదు, ఒక మరి ఇత్తడి తన గుణాన్ని పోగొట్టుకోదు, ఒక చెట్టు తన గుణాన్ని పోగొట్టుకోదు. ఇలాగ లోకంలో ఏ వస్తువు తీసుకున్నా అది తన గుణాన్ని పోగొట్టుకోకుండా పరిశుద్ధులుగా తనకున్నటువంటి రుచిని మనకు అందిస్తుంది. ప్రకృతిలో ప్రతిదీ మనం అనుభవిస్తున్నామే, ఆ రుచులను తింటున్నామే, ఆ రుచులను తిని మనం బ్రతుకుతున్నామే. మరి దేవుని గర్భం నుంచి వచ్చి మనము నీతిమంతులుగా పుట్టినటువంటి మనము నీతిమంతులుగా బ్రతకకపోతే, దుర్నీతి పరులుగా బ్రతికపోతే నువ్వు అబద్ధికుడు మారిపోతావు, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు, మరణానికి వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు దేవుడు. అందుకనే శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని పోగొట్టుకొని దేవుని ప్రేమకు దూరమైపోతున్నావు అనేటువంటి ఆలోచన కలిగే దేవుడు ఈ లోకానికి వచ్చి తెలియజేశాడు. నీతిమంతులుగా బ్రతకండి అని చెప్పాడు. నీతిమంతులుగా బ్రతికినటువంటి ఆ యేసుక్రీస్తును ఆ కల్వరి శిలువలో చంపేశారు దుర్నీతి పరులు. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మనము అర్థం చేసుకోవాలి, అలాంటి పరిస్థితిని మనము తెలుసుకోవాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన కల్వరి శిలువలో మన కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. మనకు కూడా నీతిమంతులుగా సత్యవంతులుగా పరిశుద్ధులుగా బ్రతికితే మనం కూడా చనిపోయిన తిరిగి లేపుతానని చెప్తున్నాడు ఆయన. అలాంటి మాటలేందు మనం విశ్వాసం ఉంచాలి, అలాంటి ఆలోచనలు మనం కలిగి బ్రతకాలి, అలాంటి ఆలోచనతో మనము త్యాగం ఈ లోకంలో చూపించి చనిపోవాలి. అందుకని ఆయన మళ్ళా రాబోతున్నాడు. రాబోయేటువంటి ఆ యేసుక్రీస్తు వారు మనందరినీ తిరిగి లేపుకొని వెళ్ళిపోతాడు నిత్య రాజ్యానికి, ఆ పరలోక రాజ్యానికి, ఆ మోక్ష రాజ్యానికి, మరణం లేని జీవితంలో ఉన్నటువంటి ఆ లోకానికి తీసుకెళ్తాడు. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఎవరిస్తారనేది లోకంలో ఎవరు చెప్తున్నారు లోకంలో. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారిని రక్షణ పొందుతారంటున్నాడు. మరి దేవుడు లోకంలో మరి ప్రతి ఒక్క బిడ్డను పిలుస్తున్నాడు, రండి నాయనా నా చెంతకు రండి అని పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారి కోసం ఆయన తన రక్తాన్ని కార్చాడు. అందుకనే దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును అని చెప్తున్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారు ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ దైవాలుగా నిత్య జీవాన్ని పొందుకుంటారు.